నమస్కారం. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈ కోటాలు, రూల్సు మారుతున్న తేదీలతో ఈ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు కదా. అవునవును, కొంచెం సంక్లిష్టంగానే ఉంటుంది. అయితే ఈరోజు మనం 2025-26 విద్యా సంవత్సరానికి అంటే నీట్ యూజీ 2025 స్కోర్ల ఆధారంగా జరిగే అడ్మిషన్ల గురించి, ముఖ్యంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అంటే కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. కేఎన్ఆర్యుహెచ్ఎస్ పాత్ర చాలా కీలకం ఇందులో. అంటే మనం ఇప్పుడు ఈ వివిధ కోటాలేంటి, వాటికి కావలసిన అర్హతలేంటి, ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, అవన్నీ చూద్దాం. సరే, ముందుగా కేఎన్ఆర్యుహెచ్ఎస్ దేనికి బాధ్యత వహిస్తోంది? అంటే స్టేట్ కోటా అంటున్నారు కదా, 85% సీట్లకు. కరెక్ట్. రాష్ట్రంలోని 85% సీట్లకు కేఎన్ఆర్యుహెచ్ఎస్ కౌన్సిలింగ్ చేస్తోంది. ఈ 85%లో కూడా మళ్లీ రెండు రకాలున్నాయి. ఒకటి కాంపిటెంట్ అథారిటీ కోటా. సీక్యూ అంటాం కదా. అవును, అదే సీక్యూ. రెండోది మేనేజ్మెంట్ కోటా అంటే ఎంక్యూ. మరి మిగిలిన 15%? ఆ మిగిలిన 15% సీట్లు ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కిందకు వెడతాయి. వాటికి కౌన్సిలింగ్ ఢిల్లీలోని ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు చేస్తారు. ఓకే. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన వెబ్సైట్లు సీక్యూ కోసమైతే tsmedadmin.tshE.in, ఎంక్యూ కోసం tspvtmedadmin.tshE.in, యూనివర్సిటీ అప్డేట్స్ కోసం knruh.telangana.gov.in చూడాలి. అర్థమైంది. ఇప్పుడు అర్హతల విషయానికొస్తే నీట్ యూజీ 2025 స్కోర్ ఉండాలి కంపల్సరీగా. 2025కి కటాఫ్స్ ఎలా ఉన్నాయి? అవును, నీట్ 2025 క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. ప్రస్తుత సమాచారం ప్రకారం జనరల్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్ అయితే 50% రావాలి. అంటే సుమారుగా 144 మార్కులు. ఓకే. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వాళ్ళకైతే 40% అంటే 113 మార్కులు. ఇక ఓసీ కేటగిరీలో దివ్యాంగులు, పీడబ్ల్యూబీడీ ఉంటారు కదా, వాళ్లకు 45% అంటే 127 మార్కులు. సరే, మార్కులే కాకుండా వయస్సు, ఇంటర్మీడియట్ అర్హతలు కూడా చూస్తారు కదా. తప్పకుండా. డిసెంబర్ 31, 2025 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి, అదొకటి. ఓహో, 15 ఏళ్లు. అవును. తర్వాత ఇంటర్మీడియట్ అంటే 10+2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ ఇంకా ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి. మార్కుల శాతం కూడా ముఖ్యం. ఓసీడబ్ల్యూఎస్ వాళ్లకి 50%. 50%? అవును. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్లకి 40%. ఓసీపీడబ్ల్యూడీ వాళ్లకి 45%. అన్నిటికన్నా ముఖ్యమైనది లోకల్ స్టేటస్ అంటే స్థానికత. ఇది కొంచెం వివాదాస్పదమైంది కూడా ఈ మధ్య. జీవో 33, కోర్టు తీర్పులు, వీటన్నిటి తర్వాత ఇప్పుడు తెలంగాణలో కనీసం గత 4 ఏళ్లు చదివి ఉండాలి లేదా నివసించుండాలి. ఓ, 4 ఏళ్ల నిబంధన. అవును. దీని మీద లేటెస్ట్ రూల్స్ ఏంటో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. సరే, ముందుగా కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే సీక్యూ గురించి కొంచెం చెప్పండి. ప్రభుత్వ కాలేజీ సీట్లు దీని కిందే వస్తాయా? అవును, మెజారిటీ ప్రభుత్వ కాలేజీ సీట్లు ఏఐక్యూ పోగా దీని కిందే వస్తాయి. అలాగే ప్రైవేట్ నాన్ మైనారిటీ కాలేజీల్లో ఉండే ఏ కేటగిరీ సీట్లు కూడా. దీనికి అప్లికేషన్లు మొదలయ్యాయా? అవును, రిజిస్ట్రేషన్ జరుగుతోంది. చివరి తేదీ జూలై 25, 2025. ఫీజెంత? రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ వాళ్లకి 4000, ఎస్సీ, ఎస్టీ వాళ్లకి 3200. ఓకే. ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్లో ముందు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాలి. తర్వాత ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాని తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. అంటే కాలేజీల ప్రాధాన్యత ఇవ్వడం. అంతే. దాని ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఆ తర్వాత అలాట్మెంట్ లెటర్తో కాలేజీలో రిపోర్ట్ చేయాలి. రిజర్వేషన్లన్నీ వర్తిస్తాయి. ఎస్సీ 15%, ఎస్టీ 10%, బీసీలు, ఈడబ్ల్యూఎస్ 10%, మహిళలకు 33%, అన్నీ ఉంటాయి. గాంధీ, ఉస్మానియా లాంటి టాప్ కాలేజీలు దీని కిందే ఉంటాయి. అదైతే సీక్యూ సంగతి. మరి మేనేజ్మెంట్ కోటా, ఎంక్యూ అంటే ప్రైవేట్ కాలేజీల్లో బీసీ కేటగిరీలు అంటారు కదా, వాటి పరిస్థితి ఏంటి? అవును, ప్రైవేట్ కాలేజీలో ఉండే బి కేటగిరీ, సి కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఎంక్యూ కిందకొస్తాయి. దీనికి రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు? దీనికి చివరి తేదీ ఆగస్టు 7, 2025. రిజిస్ట్రేషన్ ఫీజు అందరికీ 12,000. ఓ, ఇది కొంచెం ఎక్కువ ఉందే. అవును, ప్రాసెస్ దాదాపు సీక్యూ లాగే ఉంటుంది, కానీ పోర్టల్ వేరు.
tspvmedmidemtschE.in. ఇంకో విషయం, బి కేటగిరీ సీట్లలో 85% సీట్లు తెలంగాణ లోకల్ అభ్యర్థులకే రిజర్వ్ చేయబడతాయి. అంటే నాన్ లోకల్కి 15% మాత్రమే ఉంటాయా బి కేటగిరీలో? అంతే. ఇక సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ సీట్లు. వాటికి డాక్యుమెంట్స్ వేరే ఉంటాయి, ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఇంకో విషయం, సీటు అలాట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అదనంగా యూనివర్సిటీ ఫీజు కట్టాలి. ఎంబీబీఎస్ బి కేటగిరీకి 40,000, సి కేటగిరీకి అయితే 70,000. అమ్మా, రిజిస్ట్రేషన్ ఫీజు 12,000, మళ్ళీ యూనివర్సిటీ ఫీజు. అంటే ఒక అభ్యర్థి 2 కోటాలకు అప్లై చేస్తే ఖర్చు బాగానే అవుతుంది కదా. అవును, అందుకే ప్లాన్ చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, గత ఏడాది మల్లారెడ్డి గ్రూప్కి డీమ్డ్ యూనివర్సిటీ హోదా వచ్చింది కదా. అవును, విన్నాను. వచ్చాయి. ఇది ఈ సంవత్సరం అంటే 2025లో సీట్ల సంఖ్యను, పోటీను కూడా కొంచెం మార్చవచ్చు. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ప్రత్యేకమైన ఏర్పాట్లు, గైడ్లైన్స్ ఉంటాయి. సరే, ఎంబీబీఎస్ బీడీఎస్ కాకుండా ఏయుఎస్ కోర్సుల సంగతి ఏంటి? ఆయుర్వేద, హోమియోపతి లాంటివి, వాటికి కూడా ఇదే ప్రాసెసా? అవును, ఏయుఎస్ కోర్సులు అంటే బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైఎస్, వీటికి కూడా నీట్ స్కోర్ ఆధారంగా కేఎన్ఆర్ యుహెచ్ఎస్ ఏ అడ్మిషన్లు చేస్తుంది. ఓహ్, అదా సంగతి. ప్రాసెస్ దాదాపుగా సేమ్ ఉంటుంది, కాకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు కొంచెం తక్కువ. గత ఏడాది 2,500, 2,000 ఉండేది. బీయూఎంఎస్కు మాత్రం అదనంగా ఒక క్వాలిఫికేషన్ కావాలి. 10వ తరగతి లేదా ఇంటర్లో ఉర్దూ లేదా అరబిక్ లేదా పర్షియన్ చదివి ఉండాలి. అర్థమైంది. ఇక అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బాండ్ పాలసీ అని విన్నాను. కోర్సు మధ్యలో మానేస్తే ఫైన్ ఉంటుందా? అవును, ఇది చాలా చాలా ముఖ్యం. 2024 రూల్స్ ప్రకారం ఎంకోలో సీటు వచ్చి మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే దాదాపు 20 లక్షల పెనాల్టీ కట్టాలి. ఎంత? 20 లక్షలా? అవును, 20 లక్షలు. దాంతోపాటు 3 ఏళ్ల పాటు మళ్లీ అడ్మిషన్కు అనర్హులవుతారు. అబ్బో. అదే సీక్యూలో అయితే సుమారు 3 లక్షల వరకు ఉండవచ్చు. ఈ అమౌంట్స్ 2025కు మారొచ్చు, కాబట్టి అధికారిక ప్రాస్పెక్టస్లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నిజమే, 20 లక్షలంటే చిన్న విషయం కాదు. అస్సలు కాదు. అందుకే సీటు తీసుకునే ముందే ఈ విషయం పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ ఆప్షన్ల ఆధారంగానే సీటొస్తుంది. కరెక్ట్. కాబట్టి చివరి తేదీలు ఒక్కసారి మళ్ళీ చెప్పండి. తప్పకుండా. కాంపిటెంట్ అథారిటీ కోటా CQ కు చివరి తేదీ జులై 25, 2025. జులై 25. మేనేజ్మెంట్ కోటా NQ కు చివరి తేదీ ఆగస్ట్ 7, 2025. ఆగస్టు 7. ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. పూర్తి వివరాలకు, అధికారిక సమాచారం కోసం KNRUS వెబ్సైట్, అలాగే TS మెడాడ్మిన్, TSPVT మెడాడ్మిన్ వెబ్సైట్లను రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. అంటే ఈ లోకల్ రిజర్వేషన్ మార్పులు, కొత్తగా వచ్చిన డీమ్డ్ సీట్లు, వీటి ప్రభావం వల్ల ఈసారి పోటీ ఎలా ఉంటుంది, కటాఫ్స్ ఎలా మారతాయి అనేది ఆసక్తికరంగా మారింది. అవును, ఖచ్చితంగా. అభ్యర్థులు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అధికారిక ప్రకటనలు, ముఖ్యంగా మెరిట్ లిస్టులు వస్తేగాని పూర్తి చిత్రం తెలియదు. నిజమే. సరే, ప్రస్తుతానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. తదుపరి విశ్లేషణలో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.